We go part 5, institutions and measurements. So chapter 26, 27, 28. We conclude at a time. Okay. This is very not a simple thing, but uh, this is a very uh, easiest thing. So how to manage it? I will guide you everything. Institutions and measures. National Bamboo Mission. So the name itself, bamboo, is there. This belongs to agriculture. Okay. ఆ నేమ్ లోనే ఉందన్నమాట మనకి. బ్యాంబూ మిషన్ అండ్ బ్యాంబూ కోసం వాళ్ళు ఆహ్, పోరాడారు. అవన్నీ ఉంది. ఓకే. సో, అది చిన్నగా మనకు ఈ ఢిల్లీలో జరిగింది. ఇవన్నీ మనము ఒక పట్టిక లాగా రాసుకోవాలన్నమాట ప్రతీది కూడా. సో, దీన్ని మనం చెప్పడం అనేది ఏం ఉండదు దీనికి. బ్యాంబూ మిషన్ అంటే బ్యాంబూ ఉందని దానికి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అదంతా ఏం ఉండదు. సో, మనం ఒక పట్టిక ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినవన్నీ కూడా రాసుకోవాలన్నమాట. సో, మేజర్‌గా ఏ ఏంటంటే మేజర్‌గా ఇక్కడ ఏంటంటే అండి, ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళడమే అండి. కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్. సో, సీఈపీఐ ఇది వచ్చేసి అల్గోరిథం పాస్వర్డ్ సెక్టర్. సో, అదొక మనం పట్టిక వేసుకోవాలి. దీంట్లో గ్రేటర్ దాన్ 70 వాల్యూ ఉంటే క్రిటికల్లీ పొల్యూటెడ్, 60-70 ఉంటే సెవెరల్లీ పొల్యూటెడ్, లెస్ దాన్ 60 ఉంటే నార్మల్ పొల్యూటెడ్. ఇది సీఈపీఐ రేటింగ్ అన్నమాట. సో, లైటింగ్ ఎ బాల్ ఇన్ ద లైవ్స్ ఎల్ఏబిఎల్, ఈటీఆర్ఐ సోలార్ ఇంటర్నల్‌తో శిక్ష అభియాన్ మధ్యప్రదేశ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది మీరు చూసుకోవాలన్నమాట. ఈకో మార్క్. సో, ఈకో మార్క్ అంటే ఏంటంటే ఒక మార్క్ పెడతారన్నమాట. ఇది గ్రీన్ మార్క్ ఉంటది. ఇది వెజిటబుల్. సో, అని ఏదైతే మార్క్ ఉంటుందో ఆ గ్రీన్ మార్క్ లెక్క ఆహ్, అది ఒక మార్క్ అన్నమాట. సో, దాని వైసు మీకు ఏదైతే మనం అది కరెక్ట్‌గా అది ఒక ట్రేడ్ లాగా అది ఒక కంపెనీ ఏదైతే ఉంటదో అది ట్రేడ్ లాగా ప్రకటించుకుంటది. మా దగ్గర గ్రీన్ మార్క్ ఉంది. ఇది వాడొచ్చు అన్నట్టుగా ప్రకటించుకుంటది. సో, the eco mark is the symbol which a company can proudly says that we have an environmental free product as green free product somewhere. So, National Clean Energy Fund, biodiversity and conservations. So, these are the uh, actual things were happen. So, environmental education, awareness and training. So, eco clubs, national green clubs. So, the name itself you can manage the thing, national environmental. So the name itself, it will be shown the everything. Okay, environmental organizations. So previous chapter including some organizations, some setups. So we have to mark ఒక మార్క్ చూసి ఎన్విరాన్మెంటల్ ఫ్రీ అని అది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే వెల్ఫేర్ బోర్డ్, సమ్ వెల్ఫేర్ బోర్డ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రివెంట్ యానిమల్స్. సో అది ఒకటి చూసుకోవాలి మనం. అది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే ప్రివెంట్ చేస్తది. యానిమల్స్ అనేటివి ప్రివెంట్ చేస్తది. యూ కెన్ సీ ద సెంట్రల్ జూస్ అథారిటీ. ఏదైనా ఎక్కడన్నా తప్పిపోయే కోతి వచ్చిందంటే వాడిని పట్టేసి జూలో వేసేస్తారు. సో
అది. So Central Zoo Authority functions the National Biodiversity Authority. So Biodiversity Conference held in Hyderabad also you can see. So NBA, the State Biodiversity, National, the Central Biodiversity, Wildlife Crime Control Bureau. So these are the very important National Ganga River Basin. So these are the major we can see National Ganga River Basin Authority. See, Clean Ganga Wildlife Trust India, National Green Tribunal. So these are the 20 organizations in India. So we have some next chapter international organizational conversations. We previously we read about in India. Now it is an international organizations conversations. So there are major 21 conversations are there. So you have to read it. So UNCED, CBD, Ramsar Site Conversations, Conversation International. సో ఇది ఇది మొత్తానికి చూడాల్సిందన్నమాట 21 ఆర్గనైజేషన్స్ మనం రాసేసుకొని అక్కడ ఏముందనేది రాసుకోవడం అనేది ఎంటర్ దీనికి ఎయిమ్ అనమాట. Actually, one recording had happened, but that was collapsed. So that is why I'm giving a small entire description. Okay. So this is the exact ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేచర్ కన్వర్జేషన్ నేచర్ ఎలా ఏదో ఉంది అది చెప్పారు. తర్వాత హజార్డ్ కన్వర్జేషన్స్ ల్యాండ్ మెరైన్ అట్మాస్ఫియర్ ఇట్లాగా మీరు రాసుకొని ఏ వీటికి ఏది ఉందనేసి ఇయర్ ఎయిమ్ అది అయిందా లేదా అనేది మీరు రాసుకోవాలి. సో థ్యాంక్ యూ.